విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ అహర్నిశలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేసేటువంటి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, అతిరథ మహారథులు, అలాగే సినీ ప్రముఖులు కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు గారిని ఉద్దేశించి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన మామగారిని ఉద్దేశించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. దాంతోపాటుగా నా ఆత్మీయ స్నేహితుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరెంతోమంది రాజకీయ ప్రముఖులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో తారక్ చంద్రబాబు గారిని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో తారక్ పెట్టినటువంటి పోస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ చూస్తే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారు, విషింగ్ యూ కంటిన్యూడ్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ద స్ట్రెంగ్త్ టు లీడ్ ద సర్వ్ అవర్ పీపుల్ విత్ ద సేమ్ డెడికేషన్ అండ్ విజన్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. మే యువర్ లీడర్షిప్ కంటిన్యూ టు ఇన్స్పైర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ ప్రొవైడ్ ఫర్ ద స్టేట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యకాలంలో చాలామంది అంటే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి, అటు నందమూరి కుటుంబానికి, అలాగే ఇటు నారావారి కుటుంబానికి మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి అంటూ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో మా మధ్య ఎటువంటి గ్యాప్స్ లేవు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన మామగారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అమితమైనటువంటి ఒక ప్రేమ అయితే ఉంటుంది. గతంలో అది మనం చూసాం. సో వారి కుటుంబాల మధ్య ఒక సఖ్యత అయితే ఉంది, ఆత్మీయత అయితే ఉంది. అది స్పష్టంగా ఈ ట్వీట్ రూపంలో అయితే మనకు కనబడుతోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నా ఆప్తమిత్రుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయన పెట్టినటువంటి ట్వీట్ సారాంశం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసేటువంటి ఏపీ సీఎం ఆప్తమిత్రుడు చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ ఉంది. ఆయనకు దీర్ఘాయుషు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సీఎం చంద్రబాబుకు ఏపీ గవర్నర్, అలాగే జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి బృహత్తర బాధ్యత తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. పెట్టుబడులకు చిరునామాతో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. ఏపీ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు. సో ఇటు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో పాటుగా భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన మామగారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.